ఆడపిల్లలందరికీ మా ఆయనలాంటి భర్త దొరికితే ఆడపిల్లల ఆత్మహత్యలే ఉండవు, వరకట్నపు చావులు ఉండవు, వేధింపులు ఉండవు. కాపురం కళ్యాణ వైభోగం అవుతుంది. ఇది నా గెలుపు కాదు, నా భార్య గెలుపు. ఇది తన గొప్పతనం. ఇది ఈ నేల గొప్పతనం, ఈ గాలి గొప్పతనం, ఈ నీటి గొప్పతనం, ఈ దేశం ఒక గొప్పతనం. ఎంతోమంది పరదేశీయులు మన దేశంపై దండయాత్ర చేశారు. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిషర్స్ ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. వారంతా ఈ దేశపు సిరి సంపదని దోచుకెళ్లారే కానీ మన సంస్కృతిని, విలువల్ని దోచుకోలేకపోయారు. ఈ దేశం నుండి విదేశీయులు నేర్చుకోవాల్సింది మన సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలే. ఇక ఈ పోటీ విషయానికి వస్తే నేను, నా శ్రీమతి ఎంతగానో ఎంజాయ్ చేశాం. నా ఈ 2 గెలుపులు, ఒకటి నా శ్రీమతితో కలిసి, రెండోది నా వ్యక్తిగత విజయం. నేను ఏది నిజమని నమ్ముతున్నానో, దేనికోసం వెతుకుతున్నానో అది నాకిక్కడ దొరికింది. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. ఇక నుంచి నన్ను ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఆ మనశ్శాంతి ఉండదు, ధైర్యం ఉండదు, దాక్కోవడానికి ప్లేస్ కూడా ఉండదు. సారీ, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలీదు, బట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వారికే చెప్తున్నాను, అసలైన కాంటెస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. రిస్క్లు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. పోయే అమెరికా ట్రిప్పే పోయిందే. ఇట్స్ గాన్. వచ్చే ఇంటికి ఇంకో కప్పే వచ్చే. ఇట్స్ కమ్ వచ్చే. చూసావా చంద్రిక, మనం ఓడిపోయామని ఆ చారిగడి ఎలా గంతులేస్తున్నాడో. జయమంగ గెలిచారన్న సంతోషం కంటే మనం ఓడిపోయిన సంతోషం ఎక్కువగా ఉంది. అనవసరంగా మనం పోటీకి వెళ్ళాం. వెళ్ళాం గాని ఆ నిత్యకి హెల్ప్ చేశాంగా. దానివల్ల మనకు ఒరిగి సచ్చిందేంటి? ఈ రిజల్ట్ ఇప్పుడుండదు, ముందు ముందు నిత్య మనకి హెల్ప్ చేస్తుంది. దాని మొహం హెల్ప్ చేస్తుంది, దానికి హ్యాండ్ ఇవ్వటమే తెలుసు. మనకేం హెల్ప్ చేస్తుంది? అబ్బో, జేజీ మేము సాధించాం. జేజీ అత్తయ్య మేము గెలిచాం. శివపార్వతులు, సీతారాముల్లాంటి మీకు కాక ఇంకెవరికొస్తుందమ్మా ఉత్తమ జంట అవార్డు? పోటీకి మీరు వెళ్లడంతోటే మీ గెలుపు ఖరారైందమ్మా. బాగా చెప్పారు మేడం. కొంతమంది కప్పు ట్రిప్పు కొట్టేద్దామని వెళ్ళారు. ఏది దురాశ దుఃఖమునకు చేటు అని తెలియక. చంద్రికా ప్రసాదులు, మీకేం ప్రైజ్ వచ్చింది? వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడమే రాదు, ఇక వాళ్ళకి ప్రైజులేమొస్తాయి బామ్మగారు? మేమేం ప్రైజుల కోసం వెళ్ళలేదు వదినా, జయమంగళకి తోడుగా ఉండాలని వెళ్ళాం. మరే
నాకు మా ఆవిడ, తనకు నేను ప్రైజులం. మళ్ళీ మాకు ప్రైజులు అవసరం లేదు. అవునవును, అలా సరిపెట్టుకుంటేనే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. పోటీకి మాతో పాటు మరో 4 జంటలు కూడా వచ్చాయి జేజీ. ఒక్క రౌండ్ లో తప్ప మిగతా అన్ని రౌండ్లోనూ మేమే గెలిచాం అత్తయ్య. మమ్మల్ని చూసి రెండో రోజు పోటీ అవసరం లేదని మా జంటే ఉత్తమ జంటగా ప్రకటించి ప్రైజ్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వంగ, చాలా ఆనందంగా ఉంది. నువ్వెందుకురా సంతోషంగా లేవు? గెలిచినందుకు ఇక్కడున్న అందరూ ఆనందపడుతుంటే నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? నేను ఓడిపోయాను జేజీ. అదేంటండి, మనం గెలిచాం కదా? ఇద్దరుగా గెలిచాం, ఒక్కరిగా ఓడిపోయాను. ఏమంటున్నారు సార్? అందరూ ఆడిన ఆటలో గెలిచాను చారి, నా ఆటలో నేను ఓడిపోయాను. నువ్వేమంటున్నావో మాకు అర్థం కావడం లేదు నాన్న. అర్థమవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది. అర్థం అవ్వాల్సిన వాళ్ళ నాకేం అర్థం కావట్లేదు చంద్రిక. వాడంటున్నది నిత్య గురించి. రిసార్ట్లో నిత్యను పట్టుకోలేకపోయానని వాడి బాధ. అంతా కలిసి సరదాగా గడపడానికే కదరా వెళ్లారు. మళ్ళీ ఆ ఆటేంటి? మీరెప్పుడు చెప్తుంటారు కదా జేజీ, ఇది పైవాడు ఆడిస్తున్న జగన్నాటకం అని, ఇందులో మానవ జీవితాలు అంతర్నాటకం అని. నిన్న రిసార్ట్లో కూడా 2 నాటకాలు జరిగాయి. అందరికీ తెలిసిన నాటకం ఒకటి, నాకు మరొకరికి మాత్రమే తెలిసిన నాటకం మరొకటి. ఒక నాటకంలో నేను పాత్రధారిని, ఇంకో నాటకంలో సూత్రధారిని అనుకున్నాను. పాత్రధారిగా పర్ఫార్మెన్స్ బాగానే చేశాను, సూత్రధారిగా స్పృహ కోల్పోయాను. ఎవరి కోసం నేను ఈ వేట మొదలు పెట్టాను, వాళ్ళ దగ్గర నేను యామరపాటుగా ఉన్నాను, ఓడిపోయాను. ఎప్పుడు గెలిచేవాడిని, ఫస్ట్ టైం ఓటమి రుచి ఎలా ఉంటుందో చూశాను. బట్ ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం. నాకు డెస్టినీగా మారిన ఎవరినైనా ఖచ్చితంగా పట్టుకుంటాను. ఆ రోజు ఇంతకంటే పెద్ద టపాసులు పేల్తాయి. రానా, 1000 వాళ్ళ పేల్చు, మోత మోగిపోవాలి. ఓకే ఆంటీ. అక్కడ పెట్టు. మామ్, వాట్ ఇస్ దిస్ నాయిస్? స్టాప్ దిస్ నాన్సెన్స్. మామ్, మామ్, నీకే చెప్పేది. మామ్, అయ్యో, అందరికీ సత్యభామ నరకాసురుణ్ణి చంపిన రోజు దీపావళి, బట్ నాకు ఈ రోజే దీపావళి. నా కూతురు, నా పెద్ద కూతురు అలివేలు మంగతాయారు
మిసెస్ సూర్యదేవర జయసూర్య పోటీలో గెలిచింది. తన భర్త నా అల్లుడు జయసూర్యతో కలిసి ఉత్తమ జంటగా అవార్డు సాధించింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డియర్ డాటర్. కంగ్రాచులేట్ మీ రానా. కంగ్రాచులేషన్స్ ఆంటీ. థ్యాంక్ యూ. మామ్, స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎవరు? ఓ, నిత్య శ్రీనివాస్. నువ్వెప్పుడొచ్చావు బేబీ? ఆర్ యు ఫైన్? ఏంటి ఇదంతా? సెలబ్రేషన్స్ నిత్య. ఎందుకు? మంగగారు గెలిచినందుకు. ఆ ఇంట్లో టపాకులు మోగాయని ఈ ఇంట్లో కూడా ఆంటీ మోత మోగిస్తోంది. అది సాధించింది ఆస్కార్ అవార్డో నోబెల్ ప్రైజో కాదు. ఆఫ్టర్ ఆల్, 1 సెకండ్ బేబీ. మేము సెలబ్రేట్ చేసుకుంటుంది మంగ గెలిచినందుకు మాత్రమే కాదు, మంగ మీద నీ షాడో కూడా పడనందుకు. నేను తలుచుకుంటే దాన్ని అక్కడే లేపేస్తుండేదాన్ని. కానీ నా టార్గెట్ అది కాదు. నీ టార్గెట్ ఏదైనా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఓడిపోయావు. నాకు చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇట్స్ పార్టీ టైం కదా రానా? జనరల్ గా ఒక కూతురు గెలిచి ఇంకో కూతురు ఓడిపోతే సంతోషపడాలా బాధపడాలా అని ఏ తల్లైనా కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ నాకెందుకు ఆ కన్ఫ్యూజనే లేదు. క్లియర్గా ఉంది, హ్యాపీగా ఉంది. సెలబ్రేషన్ లో ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ తప్ప ఎమోషన్ లేదు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. బేబీ, ఎంత పని చేసావు బేబీ. చూడు చూడు, బ్లడ్ ఎలా పోతుందో. రానా, డాక్టర్కి కాల్ చేయి. అవసరం లేదు మామ్, నీ ట్రీట్మెంట్ ఎనఫ్. బేబీ, అయ్యో పర్వాలేదే, నీకు నాపై ఇంకా లవ్ ఉంది. నీ ప్రేమనంతా మంగకే ఖర్చు పెడతావనుకున్నాను. నా కోసం కూడా కొంత దాచిపెట్టుకున్నావన్నమాట. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు? నా గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు మామ్? టపాసులు కాల్చడం ఆపి నాకు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నావు? ఇది పార్టీ టైం కదా, సెలబ్రేట్ చేసుకో మామ్. రానా, టపాసులు పేల్చు. బేబీ, నేను నిన్న ఓడిపోలేదు మామ్, మంగని వదిలేశానంతే. నాకు దక్కిన ఒక చిన్న సంతృప్తి కోసం దాని చావుని వాయిదా వేశాను అంతే. ఎందుకు నువ్వు ఇంత పంతం పడుతున్నావు? నీది ప్రేమ కాదు, పగ. నీకున్నది ఈగో. అది పక్కన పెట్టి చూడవే. నిన్ను కన్న ఈ అమ్మ కన్నా మంగ నీకు గొప్పగా దేవతలా కనిపిస్తుంది. యూర్ రైట్ మామ్, అది దేవతే. బట్ దాన్ని ప్రాణాలతో నేను పూజించాలనుకోవట్లేదు. దాన్ని చంపి ఆ శవానికో సమాధి కట్టి దానిపై పువ్వులు విసరాలనుకుంటున్నాను.
షిట్. ఏవండి ఏమైంది? తనొచ్చింది చారి. తనంటే ఎవరు సార్? ఇంకెవరు? నిత్య వచ్చింది చారి. అసలైన కాంటెస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. రిస్క్లు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. నాకు డెస్టినీగా మారిన ఎవరినైనా ఖచ్చితంగా పట్టుకుంటాను. ఆ రోజు ఇంతకంటే పెద్ద టపాసులు పేల్తాయి. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆయన గురించి తలుచుకుంటుంటే బాధగా ఉంది చారి గారు. నిత్య నుంచి ఆయన మనసు మళ్లించాలని పోటీకి తీసుకువెళ్తే అక్కడికి నిత్య వచ్చిందని ఆయన అంటున్నారు. నిత్యని ఆయన మర్చిపోలేదు. నా ప్రయత్నం అంతా వృధా అయింది. నిత్య నుంచి ఆయన దృష్టిని మళ్లించడానికి ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తే ఆయన నిత్యని మర్చిపోతారో తెలియడం లేదు చారి గారు. నిత్య గారి గురించి మేడం గారికి నిజం చెప్తే బెటర్ ఏమో. సార్కు మేడం గారికి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. మీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి చారి గారు. నా ఉద్దేశం ప్రకారం నిత్య గారు మారలేదేమో మేడం. నిత్య గారు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని నాకు అనిపిస్తుంది మేడం. ఈ చారిగడు కొంప ముంచి ఎలా ఉన్నాడు చంద్రిక? ఏమంటున్నారు చారి గారు? అంటే మేడం నిన్న రిసార్ట్కి నిత్య గారు వచ్చారేమో. ఎందుకు వస్తుంది చారి గారు? నిత్యకి రిసార్ట్లో ఏం పని? సార్ అంత ఈజీగా భ్రమపడరు మేడం. కన్ఫామ్ గా తెలిస్తేనే అంటారు. వీడు నిజంగానే కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి. పదండి. కానీ నిత్య రిసార్ట్కి రావాల్సిన అవసరం ఏముంది చారి గారు? పైగా తన ఊళ్ళో కూడా లేదు. ఏదో గుడికి వెళ్ళిందని అమ్మ చెప్పింది. అవునమ్మా, నువ్వు కేసు నుంచి క్షేమంగా బయటపడితే గుడికొస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు చెల్లించడానికే మొన్ననే ఆ గుడికి వెళ్ళింది. ఇంకా తిరిగొచ్చిందో లేదో. విన్నారా చారి గారు? ఈ ఊళ్ళో లేని నిత్య రిసార్ట్కి ఎలా వస్తుంది? అయినా ఎందుకొస్తుందమ్మా? నిత్యకు అక్కడేం పని? పోటీలో పాల్గొనడానికి నిత్యకి పెళ్లి కూడా కాలేదు కదా. నువ్వు ఉండగా నిత్యం మాత్రం ఎందుకు వస్తుందమ్మా? అంత ఇచ్చారిగాడి వేదవ డౌట్. అనవసరంగా నీ మనసు పాడు చేస్తున్నాడు. పాడు చేస్తుంది ఎవరో ఆ దేవుడికి తెలుసండి. మీకు ఒక కూతురుంది. మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేయటం మీకు మంచిది కాదు. ఏంట్రా వాగుతున్నావు? మంగ కూడా మా కూతురు లాంటిదే. నా మేనల్లుడు భార్య. తన జీవితాన్ని మేమెందుకు నాశనం చేస్తాం? అవసరం స్వార్థం ఎంత పనైనా చేయిస్తాయి. ఎంతకైనా తెగించేలా చేస్తాయి. జీతం తీసుకునే నీకు అవసరాలు స్వార్థాలు ఉంటాయో? మాకు అలాంటి ఏం లేవు. మంగా మేడం గారి పట్ల మీరు ఎలా ప్రవర్తించారో మేడం గారికి అన్నీ తెలుసు. చూసావు మంగ, వీడు మనకి ఎలా గొడవలు పెడుతున్నాడు. జిత్తులు మరి నక్కమ్మయుడు చూడు నిత్యపై బురద చల్లుతున్నాడు. ప్రసాద్ గారు! చారి గారు మీరు ఆగండి. నిత్య రిసార్ట్కి రాలేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అమ్మ నాకు అబద్ధం చెప్పదు. అలా పెట్టమ్మ గడ్డి. జై నిత్యని మర్చిపోయేందుకు ఏం చెయ్యాలని నువ్వు ఆలోచిస్తుంటే నిత్య మారిపోలేదని ఈడు వాదిస్తున్నాడు. ఈడు సానా ప్రమాదమమ్మా. చూడమ్మ మంగ, నిత్య నీ చెల్లెలు, నీ తోడబుట్టింది. నీకోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఈ వెధవ మాటలు విని నిత్యను అనుమానించుకు. నీ మనసు మార్చుకోకు. అవునమ్మా, నిత్య నీ చెల్లెలవటం నీ అదృష్టం. నిత్య ఎంత గొప్పది కాకపోతే నువ్వు తన అక్కవని తెలియకముందే జైన్ నీకు త్యాగం చేస్తుంది చెప్పు. నువ్వు వీడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ చెల్లెలు నిప్పు, తప్పు చేయదు. నువ్వేదో ఒకటి చేసి జై మనసు మార్చి నిత్యను మరిపించు. అదెలాగో అర్థం కావట్లేదు పిన్ని.
ఏంటమ్మా నువ్వు? నీకు చేతకాని పనుంటూ ఏదైనా ఉందా? ఎన్నిసార్లు జేని నువ్వు కన్విన్స్ చేయలేదు? జై ఎంత పెద్ద కోటీశ్వరుడు, ఎంత పెద్ద వ్యాపారవేత్త, ఎంత తెలివైనవాడు. అలాంటి జైని నువ్వు సొంతం చేసుకున్నావు. నువ్వు ప్రేమతో చెప్తే జై కాదనడమ్మా. మరొక విషయం మంగా, తప్పుగా అనుకోకు. మగాడ ఆస్తుల గురించి వ్యాపారాల గురించి ఆలోచించినా తప్పులేదు. తాగుడు జూదం లాంటి వ్యసనాలు అలవాటు చేసుకున్నా పర్వాలేదు. కానీ పరాయి ఆడదాని గురించి ఆలోచించటం చాలా ప్రమాదమమ్మా.